Hello everyone, this is Shravanti. Welcome to my channel Smart Work Classes. ఇప్పటి వరకు పార్ట్ 1, 2, 3లో ఇంట్రడక్షన్ నుంచి మనం జాతీయ ఆదాయ భావనల కాన్సెప్ట్స్ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టర్మ్ రిలేటెడ్ ఉంటుంది, ఓకేనా? సో దానికి మనం పార్ట్ 4 స్టార్ట్ చేసేద్దాం. టర్మ్స్, ఫ్లోస్ అని, స్టాక్స్ అని వింటూ ఉంటాము, ఓకేనా? ఫ్లో అంటే ఇది ఒక ప్రవాహ భావన, అవునా? స్టాక్స్ అంటే ఇది నిర్దిష్ట భావనని సూచిస్తుంది. సో హియర్ డిఫైన్ ఫ్లో అంటే ఏంటి అని అంటే ఇట్స్ డిఫైన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్ మంత్లీ, ఇయర్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంత్లీ శాలరీ కానీ అది ఇయర్లీ ఇన్కమ్ ఎట్సెట్రా. స్టాక్స్ అంటే ఇది ఒక నిర్దిష్ట భావనని చూపిస్తుంది. ఇది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని చూపిస్తుంది. పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూస్, ఇన్వెంటరీ, ఇలాంటివి, ఓకేనా? ఇప్పుడు చూడండి, స్టాక్ అంటే ఏంటంటే నిల్వ. ఇది ఒక ప్రవాహ భావన, ఓకేనా? ఇప్పుడు ఏంటి, స్టాక్ అంటే నిల్వ, తర్వాత ప్రవాహం అంటే ఫ్లో అని. వీటి మధ్య తేడా ఉంటుంది, అవునా? తేడా అయితే కంపల్సరీ ఉంది. సో స్టాక్ అనే భావన ఒక నిర్దిష్ట కాలానికి చెందింది. స్టాక్ అనే భావన ఒక నిర్దిష్ట కాలానికి చెందింది. ఫ్లో అనేది నియమిత కాలానికి చెందింది. ఫ్లో అనేది నియమిత కాలానికి చెందింది, అవునా? నియమిత కాలానికి చెందింది. సో ఇవి ఈ డిఫరెన్స్, ఇది నియమిత కాలానికి చెందింది అండ్ ఇది వచ్చేసి నిర్దిష్ట కాలానికి చెందిందన్నమాట స్టాక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. స్టాక్ వేరియబుల్స్ అంటారు కదా, స్టాక్ వేరియబుల్స్. నెక్స్ట్ ఇటు వచ్చేసి మనం ఫ్లో వేరియబుల్. ఒక 2 చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ స్టాక్ వేరియబుల్. ఇప్పుడు సంపద అనేది స్టాక్ అనుకుంటే, ఓకేనా? సంపద అనేది స్టాక్ అనుకుంటే ఆదాయం అనేది ఫ్లో, ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామో దాన్ని స్టాక్ అనుకుంటే ఫ్లో అనేది ఏంటంటే ఆదాయం. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ పొదుపు, దాన్ని స్టాక్ వేరియేషన్ అనుకుంటే దాంట్లో మనకి ఫ్లో వేరియబుల్ ఏముంటుంది, నెలసరి, మంత్లీ సేవింగ్స్, ఓకే? మంత్లీ సేవింగ్స్, నెలసరి పొదుపు. అర్థమవుతుందా? సో సేవింగ్స్ ఇది స్టాక్లో ఎగ్జాంపుల్. పొదుపు అనుకుంటే నెలసరి పొదుపు వచ్చేసి ఫ్లో వేరియబుల్. స్టాక్లో మనకి సంపద ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆదాయం అనేది ఫ్లో వేరియబుల్. ఇలా మనం జనాభా తీసుకుంటే జనాభాని స్టాక్లోకి పరిగణించాలి, జననాల సంఖ్య ఫ్లో వేరియబుల్గా పరిగణించాలి. టోటల్ డెట్స్, మొత్తం అప్పులు, టోటల్ డెట్స్ స్టాక్ వేరియబుల్ వస్తే దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి ఫ్లో వేరియబుల్. అప్పులపై వడ్డీ ఫ్లో వేరియబుల్. మొత్తం అప్పులు స్టాక్ అయితే ఆ అప్పులపై వచ్చే వడ్డీ ఫ్లో వేరియబుల్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా ఇది, ఓకే? నెక్స్ట్ ఇప్పుడు చూడండి టర్మ్స్. వాట్ ఈజ్ రియల్ జీడిపి అండ్ వాట్ ఈజ్ నామినల్ జీడిపి. రియల్ జీడిపి క్యాలిక్యులేటెడ్ ప్రైస్ ప్రివైలింగ్ ఇన్ బేస్ ఇయర్, అవునా? బేస్ ఇయర్ పైన మనం క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ నామినల్, ఇది వచ్చేసి ఇది బేస్ ఇయర్ని కన్సిడర్ తీసుకుంటాము. నామినల్ జీడిపిలో దీంట్లో కరెంట్ ఇయర్ని కన్సిడర్గా చేసుకుంటాము. సి హియర్ ద జీడిపి క్యాలిక్యులేటెడ్ అట్ ప్రైస్ ప్రివైలింగ్ ఇన్ బేస్ ఇయర్, రైట్? ద జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ మెజర్. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ఓకేనా? ధరలలో పెరుగుదల.
ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే జనరల్గా ప్రైస్ లెవెల్స్ అనేవి గూడ్స్కి వాటివి ఇంక్రీజ్ అవ్వడం అన్నమాట. ఓకేనా, ద్రవ్యోల్బణం అంటే ధరలలో పెరుగుదల. ఓకే, సో ఇప్పుడు చూడండి, రియల్ జీడిపి అనేది బేస్ ఇయర్ దాన్ని బట్టి ఆధారంగా తీసుకుంటాము. నెక్స్ట్ ఇది కాన్స్టాంట్ ప్రైజెస్ని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టర్ మెజర్స్ ఉంటాయి. నెక్స్ట్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపి కరెంట్ ఇయర్ని బేస్ తీసుకుంటాము. జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ అని చూపిస్తాము. సి హియర్ రియల్ జీడిపి అంటే ఏంటంటే వాస్తవ ఆదాయం. స్థిర ధరలలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని వాస్తవ ఆదాయం అంటాము. నెక్స్ట్ వచ్చేసి నామమాత్రపు అంటే ఏంటిదనంటే ప్రస్తుత సంవత్సర కాలంలో ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరలలో ఆదాయం లేదా నామమాత్రపు లేదా ద్రవ్య ఆదాయం అంటారు. ఓకే, నామమాత్రపు లేదా ద్రవ్య ఆదాయం అంటారు. ఓకే, దీన్ని ఏమంటాము? రియల్ని వాస్తవ ఆదాయం అంటాం. ఓకే, బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఇప్పటివరకు మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే ఒక బేస్ ఇయర్ అంటే ఇప్పటివరకు మనం ఏది తీసుకుంటామని అంటే 2012ని బేస్ ఇయర్గా మనం పరిగణలోనికి తీసుకుంటున్నాము. ఓకేనా, ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డిఫ్లేటర్ టర్మ్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. డిఫ్లేటర్ అంటే ఏంటంటే ఈజ్ ఏ స్టాటిస్టికల్ టెక్నిక్ టు న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ప్రైజెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా, ప్రస్తుత ధరలలో ఆదాయాన్ని గణించినప్పటికీ దానిని స్థిర ధరలలోకి మార్చవచ్చు. దీనికోసమే మనము డిఫ్లేటర్ని వాడతాం. ఓకే, మనం ప్రస్తుత ధరలలో అంటే కరెంట్ ప్రైజెస్లో మనం ఆదాయాన్ని గణిస్తామండి. గణించినాక కూడా మనం స్థిర ధరలలో దాన్ని మార్చవచ్చు. దీనికై మనము ప్రైస్ డిఫ్లేటర్ని వాడుతారు. Deflator is a statistical technique to neutralize the effect of changes in prices over a period of time. That is deflator. It's very important. Okay. Next example. See, I will tell one thing. See here, I written final value changes every year due to two reasons. Final value changes every year due to two reasons. What I mentioned here, the changes in the actual production and changes in price. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఫైనల్ వాల్యూలో చేంజెస్ అనేవి జరుగుతాయి రెండు కారణాల వల్ల జరుగుతాయి. అవి ఏంటి? యాక్చువల్ ప్రొడక్షన్లో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు, ఆర్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ చేంజెస్ కూడా ఉండొచ్చు. చేంజ్ అనేది మంచిదే, కానీ అది ద్రవ్యోల్బణం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, ద్రవ్యోల్బణం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. ఇది నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా మేడం అంటే, వాట్ ఐ మెన్షన్, ద చేంజ్ ఇస్ every year due to two reasons, right? That is actual production of goods and services and its price fluctuations, right? So change is better, but it will share what ma inflationary effect చూపిస్తుంది. So here note రాశాను. This inflationary effect is discounted. Okay, this inflationary impact is discounted. ఈ discounted అనే టర్మ్ ఉంటుంది చూడండి, అది సేమ్ టూ టైప్స్గా ఉంటుంది, నామినల్ డిస్కౌంటెడ్ అండ్ రియల్ డిస్కౌంట్. నామినల్ రియల్. ఓకే, నామినల్ ఇందులో మనము ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ అవుతుంది, అంటే ద్రవ్యోల్బణం ఇంక్లూడ్ అవుతుంది. నామినల్ డిస్కౌంట్లో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. రియల్ డిస్కౌంట్లో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, అంటే ఇన్ఫ్లేషన్ని ద్రవ్యోల్బణాన్ని మనం మినహాయిస్తాము. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నోన్ యాజ్ జీడిపి డిఫ్లేటర్. ఓకే, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నోన్ యాజ్ జీడిపి డిఫ్లేటర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నాను, చేంజెస్ ఇన్ యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ చేంజెస్ ఇన్ ప్రైజెస్. ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్. 2010 నుంచి 2011 ఇయర్ తీసుకుంటే, ఓకే,
ఇయర్ తీసుకుంటే టాయ్స్ ప్రొడక్షన్కి, ఓకే, ఏదైనా బొమ్మల ఉత్పత్తికి టాయ్స్ ప్రొడక్షన్కి 30 యూనిట్స్ టాయ్స్ ప్రొడక్షన్కి మనకి ఎంత ఖర్చు అయిందండి? 10 రూపీస్ ఖర్చు అయిందంట. 10 రూపీస్ ఖర్చు అయిందంట. ఫైనల్ టోటల్ కాస్ట్ ఎంత అయింది? 30 ఇంటూ 10 రూపీస్. 10 రూపీస్ వస్తే ఇక్కడ వచ్చేసి మనకి 300 వచ్చింది. నెక్స్ట్ ఇయర్లో చూసుకుంటే 25 యూనిట్స్కి మనకి ఈ 2011-12 సంవత్సరానికి గాను 25 యూనిట్స్ బొమ్మలు ఆర్ టాయ్స్ ప్రొడక్షన్కి 15 రూపీస్ ఖర్చు అయిందంట. ఓకే, 25 ఇంటూ 15 విల్ గెట్ 375. సేమ్ 2023-24 ఆ సంవత్సరానికి 20 యూనిట్స్ టాయ్స్ ప్రొడక్షన్కి మనకి ఎంత ఖర్చు అయింది? 20 యూనిట్స్ ఆ ప్రొడక్షన్ ఇంటూ 20 రూపీస్ ఎంత అయింది? ఇది. ఇప్పుడు ఇందులో అబ్జర్వ్ చేయండి, మనకి కరెంట్ ఇయర్లో చూసుకుంటున్నాము. 10 రూపీస్ నుంచి నెక్స్ట్ 2011 అండ్ 12కి 15 రూపీస్ ఇంక్రీజ్ అయిందా? తర్వాత మళ్ళీ 2023-24కి మళ్ళీ 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అవునా? ఇంక్రీజ్ అవుతుంది. ధరలలో మార్పులు వచ్చాయి కదా, ప్రైజెస్లో మార్పులు వచ్చాయి. నెక్స్ట్ ప్రొడక్షన్లో చూద్దాం. యాక్చువల్ ప్రొడక్షన్ చేంజెస్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాం కదా. 30 యూనిట్స్కి మనకి 10 రూపీస్ అవుతుంది. 25 యూనిట్స్కి ఏమవుతుంది? 15 రూపీస్ అవుతుంది. 20 యూనిట్స్కి ఏమవుతుంది? 20 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? మనకి ప్రొడక్షన్ అనేది ఇక్కడ తగ్గుతుంది. ధరలు అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోయాయి. ఓకే, ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ప్రొడక్షన్ 30 ఉండే 25 ఉండే ఇప్పుడు 20 వస్తుంది. ఇక్కడ 20 నుంచి 15 నుంచి ఇది ఏమవుతుంది? ఇక్కడ చూడండి, 300 నుంచి మనకి 375 నుంచి 4, అంటే ద్రవ్యోల్బణం పెరిగింది కదా. అంటే అదే ఇప్పుడు ఇందులో మనం ఏం రాసాము అని అంటే, చేంజెస్ ఇన్ యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్ జిఎస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ప్రైజెస్ విల్ బి ఫ్లక్చువేట్, చేంజ్ అవుతాయి అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ జీడిపి డిఫ్లేటర్ అంటే ఇక్కడ చెప్పాను కదండి మనము. దిస్ ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ ఈస్ డిస్కౌంటెడ్. It's two types, that is nominal discount and the real discount. Real discounts exclude inflation and nominal discount includes inflation. Next, here the discounting factor is known as GDP deflator. So GDP deflator ni ila raskovachandi, nominal GDP by real GDP into 100. Nominal GDP price calculated at current year. అవునా, కరెంట్ ఇయర్లో ప్రైజెస్ చూస్తాము. రియల్ జీడిపిలో మనము బేస్ ఇయర్ ప్రైజెస్ అట్ బేస్ ఇయర్లో తీసుకుంటాము. ఓకేనా? ఈజ్ బెటర్ ఇండికేటర్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఎకానమీ. ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, మామూలుగా ధరలలో ఎలా ఉన్నాయి, ధరలు మార్కెట్ ధరలలో ఎలా ఉన్నాయి, మన స్థిర ధరలలో ఎలా ఉన్నాయి, మార్కెట్ ప్రైజెస్లో ఒక వస్తువు ఎంత కాస్ట్లో ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక ట్యాబ్లెట్ తీసుకోవడానికి మార్కెట్ ధరలలో 2023 ఎసిక్లోఫినాక్ తీసుకోండి. ఓకే, ఎసిక్లోఫినాక్ 2023లో 10 రూపీస్ ఈచ్ ట్యాబ్లెట్ ఉంది. అది సేమ్ 25 ఇయర్కి వచ్చేసరికి అదే ఎసిక్లోఫినాక్ 20 రూపీస్ అయింది అనుకోండి. ఇదంతా ఏది చూపిస్తుంది? మన జీడిపి డిఫ్లేటరే చూపిస్తుంది. ప్రస్తుత ధరలలో ఎంతుంది, స్థిర ధరలలో ఎంతుంది, బేస్ ఇయర్ని బట్టి రియల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో, కరెంట్ ఇయర్లో నామినల్ జీడిపి ఎలా ఉంటుంది అనేది, ఇదంతా ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్, ఇన్ఫ్లేషన్ ఇన్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది జీడిపి డిఫ్లేటర్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టర్మ్ వచ్చేసి పొటెన్షియల్ జీడిపి. వాట్ ఈస్ పొటెన్షియల్ జీడిపి? ఇట్ ఎస్టిమేట్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, సంభావ్య జీడిపి అంటారు. సో ఇట్ ఎస్టిమేట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ that an accounting can sustain at constant inflation rate. అవునా? నెక్స్ట్ గ్రీన్ జీడిపి అనగానే మనకి డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ జీడిపి అండ్ రియల్ జీడిపి, డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ జీడిపి అండ్ రియల్ జీడిపి. ఓకే, సో ఇక్కడ మీరు తెలుగు వాళ్ళు ఒకటి రాసుకోండి. ఇక్కడ గ్రీన్ జీడిపి అంటే
పర్యావరణ నష్టానికి జీడిపిని సర్దుబాటు చేస్తే, పర్యావరణ నష్టానికి జీడిపిని సర్దుబాటు చేస్తే దానిని మనం గ్రీన్ జీడిపి అంటాము. ఓకేనా? సో పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటంటే మామూలుగా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని చూపిస్తుంది. దీనిని సంభావ్య జీడిపి అంటారు. సంభావ్య జీడిపి అంటారు. సంభావ్య స్థూల దేశీయోత్పత్తికి అనువదిస్తుందమ్మా. ఇది స్థూల దేశీయోత్పత్తికి అనువదిస్తుంది. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే మామూలుగా ద్రవ్యోల్బణానికి అంటే ఇన్ఫ్లేషన్కి కారణం కాకుండా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తిని చూపిస్తుంది ఇది. ఓకేనా? సో ఇది ఏంటంటే మామూలుగా స్థూల దేశీయోత్పత్తిని అనువదిస్తుంది. ముఖ్యంగా ఇది పూర్తి ఉపాధి జీడిపి అంటారు. పూర్తి ఉపాధి జీడిపి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది స్థిరమైన ద్రవ్యోల్బణ రేటు వద్ద ఆర్థిక వ్యవస్థ సాధించగల ఉత్పత్తి స్థాయి. ఇది వాస్తవ ఉత్పత్తిని మాత్రమే కాకుండా పూర్తి సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది పొటెన్షియల్ జీడిపి. ఇట్ ఎస్టిమేట్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, okay, that an accounting in sustain at constant inflation rate, and this is green GDP. పర్యావరణ నష్టానికి జీడిపిని సర్దుబాటు చేస్తే దానిని మనం ఏమంటామండి? గ్రీన్ జీడిపి అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద టర్మ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ పొటెన్షియల్ జీడిపి? సంభావ్య జీడిపిని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి చూద్దాం. సస్టైనబిలిటీ. ఓకే, సస్టైనబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ టెక్నాలజీ యూజెస్. ఓకే, టెక్నాలజీ ఎక్కువగా యూజ్ అయిందనుకో పొటెన్షియల్ జీడిపిని ఎఫెక్ట్ కావచ్చు. ఫుల్ ఎంప్లాయ్మెంట్స్ లీడ్స్ టు affecting the potential GDP, and regulatory framework from any government scheme, okay, and steady currency. So these are the factors which affecting the potential GDP. మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఏదైనా అడిగారు అనుకోండి, లైక్ బ్రీఫ్లీ examine or define potential GDP అనేసి, ఓకేనా. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పొటెన్షియల్ జీడిపి అన్నప్పుడు మనం ఇంట్రడక్షన్లో మన ఫస్ట్ డెఫినేషన్ ఏముందో అది రాసిస్తాము. దీన్ని మనము ఈజీగా సస్టైనబిలిటీ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్లో సస్టైనబిలిటీ అని రాయొచ్చు, అవునా. నెక్స్ట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇంట్రడక్షన్ ప్రీవియస్ స్లైడ్లో నేను చెప్పాను కదా, అది ఇంట్రడక్షన్ రాశాక డైరెక్ట్ ఏమడిగారు, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ పొటెన్షియల్ జీడిపి అన్నప్పుడు సస్టైనబిలిటీ, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ టెక్నాలజీ యూజెస్. నెక్స్ట్ రెగ్యులేటింగ్ ఫ్రేమ్వర్క్ అని మీరు ఇట్లా డిజైన్ చేసుకోవాలి. తర్వాత కంక్లూజన్ అనేది ఫ్యూచరిస్టిక్ వేలో ఉండాలి. మనం చాప్టర్ అయిపోయినాక ఐ విల్ గివ్ మెయిన్స్ క్వశ్చన్ టు యూ, హౌ టు రైట్ ఇంట్రడక్షన్ అండ్ బాడీ పోర్షన్ అండ్ కంక్లూజన్. ఐ విల్ టెల్ లాటర్. ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్స్ అబౌట్ టాపిక్స్. అప్పుడు మనకి తెలుస్తుంది హౌ టు రైట్ ఇంట్రడక్షన్, హౌ టు రైట్ బాడీ పోర్షన్ అండ్ కంక్లూజన్. ఫ్యూచర్లో మనము ఈ జీడిపిని ఎలా ఎస్టిమేట్ చేయవచ్చు, ఇది ఎలా ప్రయోజనం అవుతుంది అని అలా కంక్లూజన్ రాస్తాము. అన్నిటికీ ఇలా రాస్తామా మ్యామ్? ప్లీజ్ అలా మీరు ఫిక్స్ అవ్వకూడదు. క్వశ్చన్ డిమాండ్ని బట్టి అది ఎగ్జామైన్ అన్నాడా, బ్రీఫ్లీ అన్నాడా, క్రిటికల్లీ ఎగ్జామైన్ అన్నాడా,
సంథింగ్ ఆ వర్డ్ని బట్టి కీవర్డ్స్ని బట్టి మనం ఆన్సర్ ఫ్రేమ్ చేసుకుంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ టెల్ లాటర్ దిస్ సెషన్, బట్ యూ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్ క్లారిటీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్, దెన్ వీ హ్యావ్ టు రైట్ గుడ్ ఆన్సర్. అప్పుడే మనకు తెలుస్తుంది. అదర్ దాన్ ఇఫ్ యూ డోంట్ నో ద కాన్సెప్ట్, లేదా హౌ కెన్ యూ రైట్ ఇంట్రడక్షన్, బాడీ పోర్షన్, కంక్లూజన్? ఓకే, దెన్ ఐ విల్ టెల్ లాటర్. నో వరీ, ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం టర్మ్స్ తెచ్చుకున్నాము, జాతీయత భావనలు, ఇంట్రడక్షన్ అన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, మనకి డైరెక్ట్ మెయిన్ క్వశ్చన్ ఇక్కడ నుంచి రావచ్చు డైరెక్ట్గా. సో ఆన్సర్ ఇక్కడ ఫ్రేమ్ అయి ఉంది. మనకి ఆన్సర్ కూడా ఎలా రాయాలో నేను ఆన్సర్ రైటింగ్ సెషన్స్లో చెప్తాను. ఫస్ట్ మనం ఇది కానివ్వండి. ఓకే, సో హియర్ జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు. సి హియర్ మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ నేషనల్ ఇన్కమ్. మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు. ఎట్లా మనం కంప్యూట్ చేస్తాము? సి హియర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎస్, ఫ్యాక్టర్స్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎస్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ల్యాండ్కి మనకేమొస్తుంది? రెంట్ వస్తుంది. శ్రమకి వేతనం వస్తుంది, అవునా? వేతనం వస్తుంది. క్యాపిటల్కి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ. ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ వస్తుంది. దీనికి ప్రాఫిట్ వస్తుంది, రైట్? సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ద వాల్యూ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఇన్కమ్ టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎస్, దీనికి మనకి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి ల్యాండ్ ఉంటే రెంట్ రావడం, శ్రమకి వేతనం రావడం, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ రావడం, వడ్డీ రావడం, ఎంటర్ప్రెన్యూర్షిప్కి ప్రాఫిట్ రావడం, లాభాలు రావడం అనేది చెప్తున్నాడు. ఇన్కమ్ ఈజ్ క్రియేటెడ్ త్రూ ద ప్రొడక్షన్. ఎస్, ఇన్కమ్ క్రియేట్స్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ దట్ లీడ్స్ టు ద ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అండ్ ఎక్స్పెండిచర్ లీడ్స్ టు బ్యాక్ టు ద ప్రొడక్షన్. అవునా? సో ఇందులో చూడండి, ఈ సైకిల్ ఇంపార్టెంట్. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఇన్ మెయిన్స్. ఓకే, ప్రొడక్షన్ నుంచి మళ్ళీ మనం డిస్ట్రిబ్యూషన్ పాత్ ఉంటుంది. ఒక వస్తువు ఉత్పత్తి అయ్యిందంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, అవునా? నెక్స్ట్, దాంట్లో రెవెన్యూ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ప్రాఫిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇన్ తెలుగు బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఎంత వ్యయం ఖర్చు పెట్టాము ఒక ప్రొడక్షన్, ఒక వస్తువు ఉత్పత్తి అవుతుందంటే ఎంత అనేది మనం ఇనిషియల్గా ఎంత పెడుతున్నామో, మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఓకేనా? ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అవ్వగా అన్ని ఖర్చులు పోను మనకి ఎంత లాభం వస్తుంది అనేది మనం బిజినెస్లో చూసుకుంటాము. సేమ్ ఇందులో కూడా ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎంత కాస్ట్ మనం పెట్టాము, దట్ ఈస్ కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. ఓకే, ఎస్, హియర్ జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు. అవునా? ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తారు. అవునా? ఈ ఉత్పత్తి విలువ ఉత్పత్తి కారకాలకు ఆదాయాలుగా పంచబడును. ఈ ఆదాయం వినియోగము, పెట్టుబడి వస్తువులపై వ్యయం చేయబడును. అయితే ఇందులో వ్యయం అంటే కాస్ట్ తిరిగి ఉత్పత్తికి కూడా మనం యూజ్ చేస్తాము. అవునా? సో ఈ ఉత్పత్తి వల్ల ఆదాయం సృష్టించబడును. ఉత్పత్తి వల్ల మనకి ఆదాయం సృష్టించబడును. ఆదాయం అనేది వస్తు సేవలకు డిమాండ్ని కల్పించును. ఎస్, ఆదాయం మంచిగా ఉందనుకోండి, వస్తు సేవలకు ఏమొస్తుంది? డిమాండ్ వస్తుంది కదా. నెక్స్ట్, డిమాండ్ వల్ల వస్తు సేవలపై వ్యయం జరుగును. వ్యయం తిరిగి ఉత్పత్తికి దారితీయును. ఎస్, రైట్. అందుచే వీటిని ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్పోజిషన్ ఆర్ వ్యయం అని కూడా మనం చూస్తాము. సో హియర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్, ఈ జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు మనకి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రోడక్ట్ మెథడ్, దానినే మనం ఏమంటాము? వాల్యూ యాడెడ్ మెథడ్. ఓకే, ప్రోడక్ట్ మెథడ్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్, దీనిని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాము. నెక్స్ట్, ఇన్కమ్ మెథడ్.
నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్, దీనిని మనం డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటాము, ఆదాయ మదింపు పద్ధతి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్, టోటల్ అవుట్లే మెథడ్, దీనిని వ్యయ మదింపు పద్ధతి అంటారు. ఈ మూడింట్లో ఎక్స్పెండిచర్ మెథడ్ని మోస్ట్ యూస్డ్ బికాస్ ఈజీ టు అవైలబుల్ డేటా ఈజీగా ఉంటుందని మనం ఎక్స్పెండిచర్ మెథడ్ని యూస్ చేస్తాము. ఇప్పుడు ఏంటి, ఉత్పత్తి మదింపు పద్ధతి, అవునా, దీనినే మనము ప్రొడక్ట్ మెథడ్ అంటాము, అవుట్పుట్ మెథడ్ అంటాము, వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాము, ఇంకా లోతుగా చూస్తే ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ కూడా అంటాము, ఇంకా చూసుకుంటే నెట్ అవుట్పుట్ మెథడ్ అంటాము. ఎగ్జామ్లో ఏ వర్డ్ ఇచ్చి అంటే ఏ మెథడ్ ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ప్రొడక్ట్ మెథడ్ అంటే ఈజీగా మనం రాస్తాం, అవునా. కానీ డిస్కస్ అబౌట్ ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్, ఇది ఏదో కొత్తగా ఉందని అనుకోవద్దు. ఇట్స్ అనదర్ నేమ్ ఆఫ్ ప్రొడక్ట్ మెథడ్. అవుట్పుట్ మెథడ్ ఆల్సో సేమ్, వాల్యూ యాడెడ్ మెథడ్ ఆల్సో సేమ్, నెట్ అవుట్పుట్ మెథడ్ ఆల్సో సేమ్. సో ఇది కొంచెం నీట్గా చూసుకోండి. నెక్స్ట్ హియర్ అసలు ఏంటి ప్రొడక్ట్ మెథడ్ అంటే ఏంటి? ప్రొడక్ట్ మెథడ్ అంటే ఏంటి? ఇట్ క్యాలిక్యులేట్స్ నేషనల్ ఇన్కమ్ బై సమ్మింగ్ the value added at each production stage across all sectors, that is primary, secondary, tertiary. Okay, next it avoids double counting and identifies sectoral contributions, but it requires data and making it challenges in economies with large informal sectors. Okay, large informal sectors. సో ఏమంటారు అనంటే ఇక్కడ దీనిని ఆర్థిక వ్యవస్థలో సంవత్సర కాలంలో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని చేరిస్తే మనకి ఏమొస్తుందండి? నికర ఉత్పత్తి వస్తుంది, అవునా. అందుకే ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక ఓకే, ద్వితీయ, తృతీయ రంగాలలో జరిగిన ఉత్పత్తిని చేరిస్తే మొత్తం గ్రాస్ అవుట్పుట్ వస్తుంది మనకి, అవునా. అయితే ఇందులో ఏంటి, ఈ రంగాలలో ఈ ప్రాథమిక, ఈ ద్వితీయ అండ్ తృతీయ మొత్తం మనము ఈ రంగాలలో జరిగిన ఉత్పత్తిని చేరిస్తే దాన్ని మనం గ్రాస్ అవుట్పుట్ అంటాము, మొత్తం టోటల్ వస్తుంది. అయితే ఒక రంగంలో జరిగిన ఉత్పత్తిని మరొక రంగంలో ఉత్పత్తి కారకం అంటే ఏంటండి? మధ్యంతర వస్తువులు. ఒక సెక్టార్లో జరిగింది, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్లో, ఇప్పుడు ప్రైమరీ సెక్టార్లో జరిగింది, ఇండస్ట్రియల్ సెక్టార్లో మధ్యంతర వస్తువుగా ఏమైనా వాడితే మనం వాటిని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే మధ్యంతర వస్తువులని నేషనల్ ఇన్కంలో ఇంక్లూడ్ చేయొద్దు అని మనకి కాన్సెప్ట్ తెలుసు. ఎస్, ఎందుకు అనంటే ఈ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ని విల్ అవాయిడ్ బికాస్ టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్, రైట్. నెక్స్ట్ ఇదండి, ఇది మెయిన్ కాన్సెప్ట్, ఓకేనా. సో జీడిపి ప్రొడక్షన్ ఎలా చూపిస్తుందంటే సమ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, ఓకే. నెక్స్ట్ ఫైనల్లీ మనము ప్రోడక్ట్ అడిగినా, అవుట్పుట్ అడిగినా, వాల్యూ యాడెడ్ అడిగినా, ఇండస్ట్రియల్ ఆరిజిన్ అడిగినా, ఏమడిగినా మనం ఈ స్టెప్ రాస్తే మనకి మార్క్స్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్. సి గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, దీని నుంచి మనము మధ్యంతర వస్తువులను తీసివేస్తే మనకు వచ్చేది గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి, ఏంటిది? ఇంటర్మీడియట్ కన్జంప్షన్. సో దెన్ వాట్ విల్ గెట్? గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే, గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ మార్కెట్ ప్రైస్ ఆర్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. దెన్ ఫ్రమ్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ సబ్స్ట్రాక్ట్ చేస్తే డిప్రిషియేషన్ని, తరుగుదలని తీసివేస్తే అగైన్ విల్ గెట్ వాట్ మా? ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, దట్ ఈస్ నెట్ వాల్యూ. ఎస్, సి నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైజెస్ సబ్స్ట్రాక్ట్, ఎన్డిపి మార్కెట్ ప్రైజెస్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులను తీసివేస్తే, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసివేస్తే మనకి ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి వస్తుంది, దట్ ఈస్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. దెన్ ఫ్యాక్టర్ కాస్ట్కి నెట్ ఉంది కాబట్టి మనం ఎన్ఎఫ్ఐఏ
చేరుస్తాము. నికర విదేశీ కారకం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో దెన్ విల్ గెట్ నెట్ నేషన్ ప్రొడక్ట్ దట్ ఈస్ జాతీయ ఆదాయం. ఇదంతా మనం ఆల్రెడీ 8 కాన్సెప్ట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ నేషనల్ ఇన్కమ్ చూసుకున్నాం కదా. మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో 8 కాన్సెప్ట్స్ చూసుకున్నాం కదా, అలాగే ఉంటుంది. సి అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ విల్ గెట్ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఫ్రమ్ దట్ విల్ సబ్స్ట్రాక్ట్ డిప్రిషియేషన్ దెన్ విల్ గెట్ మాట్మా net. So you know that gross minus depreciation will get net value, right? Then the market prices minus net indirect taxes. From that we'll get finally NNPFC. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జాంపుల్ అండి. ఫార్మర్ 0 రూపీస్తో నార్మల్గా తన పొలంలో వీటిని పండించుకున్నాడు, గోధుమలను పండించుకున్నాడు. ఆ గోధుమలు మళ్ళీ పిండి ఆటలాగా మనం కన్వర్ట్ చేస్తాం. దెన్ ఆటా ఈజ్ ఫుల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఫైనల్లీ బ్రెడ్ అవుతుంది, అవునా? సో ఈ ప్రొడక్షన్లో వీటికి మధ్య ఆయనకైన ఖర్చు 100 రూపీస్. వీటి నుంచి ఆటాకి వీటికి గోధుమలు వచ్చాయి, గోధుమలకి ఆయనకి 100 రూపీస్ వచ్చాయి. తర్వాత ఆటా వచ్చేసి వీట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాట్మా ఆటా. ఓకే, సో వీటి నుంచి ఆటాకి చేంజ్ అవ్వడానికి ఆయనకి 500 రూపీస్ అయ్యాయి. సో ఆయన ఎంత ఎర్న్ చేసుకున్నారు? 400 రూపీస్. నెక్స్ట్ ఆటా నుంచి బ్రెడ్కి కన్వర్ట్ అవ్వడానికి ఫైనల్ ప్రొడక్ట్ అవ్వడానికి మనకి 1000 రూపీస్ అయ్యింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 500. దెన్ ఇది ఏంటి మీకు చెప్తున్నాను అని అంటే, సి ద టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ ఈజ్ 1000. మనం ఇవన్నీ కౌంట్లోకి కాకుండా ఫైనల్గా మనం బేసిక్ ప్రైస్ని టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ లాగా తీసుకుంటాము అని అంటున్నారు. ఓకే, సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్ ఈజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇట్ మీన్స్ బేసిక్ ప్రైస్ ఈక్వల్స్ టు జీబీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్. నాట్ సేమ్ యాజ్ ప్రొడక్షన్ ట్యాక్స్. ఓకే, ఇది వేరే. నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ ఈజ్ వేరే, నాట్ సేమ్ యాజ్ ప్రొడక్ట్ ట్యాక్స్. సో ఆన్ ప్రొడక్ట్ ద గవర్నమెంట్ పుట్ ట్యాక్స్ ఆర్ సబ్సిడీ. ప్రొడక్ట్ని బట్టి గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత పెట్టాలి, సబ్సిడీస్ ఎంత మనము ఇవ్వాలి అనేది ఆలోచిస్తారు. ఓకే, సో ఇవన్నీ జిఎస్టీ ఆర్ ప్లస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. ఈ జిఎస్టీ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది. జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ సబ్సిడీ మనం ఎంత పెట్టాలి అనేది మొత్తంగా బేసిక్ ప్రైజెస్ని చూస్తారు. బేసిక్ ప్రైజెస్ చూసినప్పుడు గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది ఎంత మనం ట్యాక్సెస్ పెట్టాలి, ఆర్ దాని ప్రొడక్టివిటీ ఎంత ఉంది, అవన్నీ చూసి క్యాలిక్యులేషన్ చేస్తారు. దెన్ ఒక ప్రొడక్ట్కి ఎంత మనం సబ్సిడీ ఇవ్వచ్చు అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ సి ఇది మీకు నేను రిపీట్ చేశాను. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ బేసిక్ ప్రైస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. ఇన్ సింపుల్ వే ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చేసి ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీస్. దెన్ విల్ గెట్ ఏంటి? మనకి ఇప్పుడు మార్కెట్ ప్రైజెస్ కావాలి. అప్పుడు ఎఫ్సి ఇక్కడికి వెళ్ళిపోతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ సబ్సిడీస్ మైనస్ అవుతుంది. ఫ్యాక్టర్ కాస్ట్ని మనం బేసిక్ ప్రైజెస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ విల్ గెట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ఈక్వల్స్ టు జీడిపి అట్ బేసిక్ ప్రైజెస్ ప్లస్ ఐటీ సబ్సిడీస్. వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఇది రివిజన్ చేశాను, మీకు జస్ట్ షార్ట్ నోట్ లాగా ఇక్కడ పెట్టాను. షార్ట్ నోట్స్, డోంట్ కన్ఫ్యూజ్, షార్ట్ నోట్స్ లాగా పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాల్సింది? ఫస్ట్ నాట్ ఇంక్లూడెడ్ పెట్టాను, కానీ మనం ఏం ప్రికాషనరీ మెజర్స్, వాట్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ అనేవి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ హియర్ ప్రికాషనరీ measures.
ఓకే. ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒక వస్తువును 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలి. ఒక వస్తువును 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలి. ఓకే. నెక్స్ట్, ఫైనల్ ప్రొడక్ట్ని, అంతిమ వస్తువులనే లెక్కలోనికి తీసుకోవాలి. ఒక వస్తువును, రైట్, వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లోకి వస్తుంది ఇది. ఒక వస్తువును 2 సార్లు లెక్కించకూడదు. లెక్కించకూడదు. ఎందుకు అంటే టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్. ఓకే. మధ్యంతర వస్తువులను కానీ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ని కానీ కౌంట్ చేయము నేషనల్ ఇన్కంలో అని అంటే ఏంటి? టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్. అదే ఒక వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు అని అంటున్నారు. అంతిమ వస్తువులనే లెక్కలోనికి తీసుకోవాలి, ఫైనల్ ప్రొడక్ట్నే లెక్కలోనికి తీసుకోవాలి. తర్వాత వాల్యూ యాడెడ్ మెథడ్ని యూస్ చేసుకోవాలి. ఏదైతే మనం వాల్యూ యాడ్ చేస్తున్నామో అదే తీసుకోవాలి, కానీ వాల్యూ యాడెడ్ మెథడ్లో మధ్యంతర వస్తువులను కలిపి తీసుకోకూడదు అని అంటున్నారు. నెక్స్ట్, ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూసుకోవాలి. ధరల పెరుగుదల ప్రభావం ఉండకూడదు. అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం లేకుండా చూసుకోవాలి. ఓకే. స్వయం వినియోగం మార్కెట్ ధరలలోకి రాదు కాబట్టి, ఓకే, దానిని మనం చేర్చాలి. సెల్ఫ్ కన్జంప్షన్ని చేర్చాలి అంటున్నారు. ఎగ్జాంపుల్, రైతు అనే ఆయన ఏదైనా సొంతానికి వాడుకున్న ఆహార ధాన్యాలు, ఓకే, అవి స్వయం వినియోగం సెల్ఫ్ కన్జంప్షన్ మార్కెట్ ధరలలోకి రాదు కాబట్టి దానిని మనం చేర్చాలి. ఓకే, సెల్ఫ్ కన్జంప్షన్ని చేర్చాలి. నెక్స్ట్, సొంతంగా యజమాని ఉంటున్న ఇంటి సేవలు చేర్చాలి. సొంతంగా మనం యజమాని ఉంటున్న సేవలు చేర్చాలి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? రెంట్, ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్, సర్వీసెస్ ఆఫ్ హౌస్ వైఫ్. ఓకే. సర్వీసెస్ ఆఫ్ హౌస్ వైఫ్, గృహిణీ సేవలు. ఓకే. గృహిణీ సేవలు ద్రవ్య రూపంలో అంచనా వేయలేం కాబట్టి జాతీయ ఆదాయం నుంచి మినహాయించాలి. గృహిణీ సేవలను నేషనల్ ఇన్కమ్ నుంచి మినహాయించాలి. అంతే కదా, మినహాయించాలి. మన మమ్మీ, మన తల్లి ఎంత చేస్తుందో వాటికి మనం వెలకట్టగలమా? నో. దట్ ఈస్ వెరీ ప్యూర్గా వాళ్ళు చేస్తారు. సర్వీసెస్ ఇంత అని వెలకట్టలేము. అసలు దెర్ ఈజ్ నో వాల్యూ అండి. దట్ ఈస్ ఇనిషియల్. మనం దాన్ని వెలకట్టలేం కాబట్టి సర్వీసెస్ ఆఫ్ హౌస్ వైఫ్ అనే వాళ్ళని మనము నేషనల్ ఇన్కమ్ నుంచి మినహాయించాలి. మనము అది ద్రవ్య రూపంలో మనం అంచనా వేయలేం కాబట్టి. ఓకే. నెక్స్ట్, ఇవన్నీ ఈ మినహాయించాలి అనేది నేను ఇక్కడ నాట్ ఎక్స్క్లూడెడ్ అని రాశాను. ఫస్ట్ చూడండి, ఒక వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు, ప్రికాషనరీ. ఓకే. మధ్యంతర వస్తువులను లెక్కించకూడదు, ధరలలో పెరుగుదల ప్రభావం ఉండకూడదు అంటాడు. సొంతంగా యజమాని ఉంటున్న సేవలు మనం లెక్కించాలి, అవునా. సెల్ఫ్ కన్జంప్షన్ మనం చేర్చాలి అని అంటున్నారు. ఇప్పుడు ఏం మినహాయించాలి అని అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ని మనము కన్సిడర్లోకి తీసుకోవద్దు. నాన్ ఎకనామిక్ గూడ్ లైక్ ఎయిర్, వాటర్, వాటిని కూడా మనం కన్సిడర్లోనికి తీసుకోకూడదు. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని మనము క్రయ విక్రయాలు మనం చేర్చరాదు. పాత కారు, పాత ఇల్లు, పాత పెయింటింగ్స్, వాటి అమ్మకం మనము నేషనల్ ఇన్కమ్ అంటే ప్రొడక్షన్లో చేర్చరాదు, ప్రొడక్ట్ మెథడ్లో చేర్చరాదు. సర్వీసెస్ ఆఫ్ హౌస్ వైఫ్ని కూడా ప్రొడక్షన్ వాటిలో మినహాయించాలి అనేది ఇందులోనే. ఇంటర్మీడియట్ గూడ్స్ మధ్యంతర వస్తువులను మనం చేర్చరాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, యూనిలాటరల్ పేమెంట్స్ అన్నాను కదా, యూనిలాటరల్ పేమెంట్స్ని కూడా మనం చేర్చరాదు. క్యాపిటల్ గెయిన్స్ని కూడా మనము
చేర్చరాదు. ఓకే, బాండ్స్, షేర్స్ అమ్మకాలు మనము మినహాయించాలి. ఓకేనా, బాండ్స్, షేర్స్ని కూడా మనము మినహాయించాలి. ఎందుకు అనంటే దీనివల్ల మనకి ఆస్తులు బదిలీ అవుతాయి కానీ నూతనంగా ఏవి సృష్టించబడవు కదా. ఆస్తులు అనేవి బదిలీ అవుతాయి కానీ నూతనంగా ఏవి సృష్టించబడవు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతారు ఏబిసి క్వశ్చన్లో ఇచ్చేసి ప్రొడక్ట్ మెథడ్లో నాట్ ఇంక్లూడెడ్ అని ఏబిసి ఇట్లా ఇచ్చేసి ఏదైనా మనల్ని ఆల్ ఆఫ్ ద ఎబో, నన్ ఆఫ్ ద ఎబో ఇలాంటివి ఏవైనా అడగచ్చు. ప్లీజ్ బీ కేర్ఫుల్, రివిజన్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ అని, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చదివాం కదా. ఇది మనకి ఏంటంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా నేను ఒక చిన్న స్లైడ్ చేశాను చూడండి. హియర్ ద గ్రాస్ వాల్యూ యాడెడ్, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ విత్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ డిడక్టింగ్ value of intermediate goods. Okay, next, this is market value of all final goods and services. ఇక్కడ ఏం చేస్తున్నాము, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ విత్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ డిడక్టెడ్ ఇంటర్మీడియట్ అంటే మధ్యంతర వస్తువులను మనము సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ మార్కెట్ వాల్యూని తీసుకుంటున్నాము, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ అని. కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ ఇట్ లుక్స్ సప్లైడ్ సైడ్. ఓకేనా, ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్, గ్రాస్గా స్థూలంగా ఒక వాల్యూని మనము యాడ్ చేస్తున్నాము అంటే ఇది సప్లైర్ సైడ్ని చూపిస్తుంది. నెక్స్ట్, ఇది కన్జ్యూమర్ సైడ్. మార్కెట్ ప్రైస్ అంటే మనం ఎంత ఏ ధరలలో కొనాలి అనేది ఇది చూపిస్తుంది. జీవీఏ క్యాలిక్యులేటెడ్ సెక్టర్ వైజ్, అది ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగమా. ఓకే, సో ప్రైమరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ సర్వీస్ సెక్టర్స్, జీవీఏ క్యాలిక్యులేటెడ్ సెక్టర్ వైజ్. ఓకే, జనరల్లీ అట్ బేసిక్ ప్రైస్ and here in GDP the total GVA sector in different sector and it shows GDP at market prices. So ఇదండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇప్పుడు మనము ప్రోడక్ట్ మెథడ్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ విల్ డిస్కస్ later. ఫస్ట్ దీన్ని మంచిగా రివిజన్ చేసుకొని రండి. థ్యాంక్ యూ ఆల్.